ఎంత జ్ఞానం కలిగిన వారైనప్పటికీ నేర్చుకునవలసిన సంగతులను మనం పరిశీలిస్తే మనము నేర్చుకున్నవి నేర్పించేవి చాలా తక్కువ కదా. అలాంటి సహృదయంతో మనం జీవించాలి, భక్తి చేయాలి, ప్రబోధనలు జరిగించాలి. కానీ విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరించి మమ్మల్ని మించిన వాళ్ళు లేరన్నట్లుగా అనవసరమైనటువంటి ఆర్భాటాలతోనూ ఆలోచనలతోనూ కొనసాగటం ఏ విధంగానూ మంచిది కాదు. అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయములో మీరు కొంచెం అటు ఇటుగా ఉండమాకండి, కాస్త మందబుద్ధిని కలిగి ఉండమాకండి, దేవునిలో చక్కని భావాన్ని కలిగి ఉండండి, చురుకుదనాన్ని కలిగి ఉండండి. సమయానికి మందిరానికి వెళ్ళటం కానీ, దేవుని లేఖనములు వినటం కానీ, పాటలు పాడటం కానీ, దైవ సంబంధితమైన కార్యక్రమాలలో మీ వంతు కృషిని దేవుని నిమిత్తమై జరిగించటంలో కానీ, దైవదాసునికి సహకారంగా ఉండటంలో కానీ చురుకుగా ఉండండి.